ఉగాది రోజు మీ పూజ గదిలో ఈ వస్తువులు పెట్టండి. ఖచ్చితంగా కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. 2024 ఉగాది కొత్త సంవత్సరం నుండి మీ జీవితం మరింత ఆనందదాయకంగా మారి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద పెరగాలి అంటే ఉగాది రోజున కొన్ని శక్తివంతమైన వస్తువులు మీ పూజా గదిలో పెట్టి పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. మరి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున ఏ పనులు చేస్తే మంచిది? ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఉగాది రోజున పూజ చేసే ముందు మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని ఇంటిలోని ప్రతి మూలలో పసుపు నీళ్లను చల్లాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది. ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తాయి. ఉగాది రోజున మీరు చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుని పటాల ముందు ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి ఉంచడం, పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలన్నింటినీ కూడా తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దేవుని శక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోనికి వెళ్తుంది. కాబట్టి ఉగాది రోజున పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంగా తీసుకోవాలి. ఈ తీర్థంలో భగవంతుని శక్తి ఉంటుంది కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా దైవానుగ్రహంతో చాలా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున వస్తుంది. మంగళవారం అంటేనే హనుమంతునికి చాలా ప్రీతికరమైన రోజు కదండి. హనుమంతుడు శ్రీరామునికి పరమ భక్తుడు కాబట్టి ఈ ఉగాది రోజున పూజ చేసేటప్పుడు శ్రీరామ అని మనస్సులో జపిస్తే చాలు, హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ధన ఆకర్షణతో తమలపాకులు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తాయండి. ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. హనుమంతునికి ఇష్టమైన తమలపాకులను తీసుకొని వాటిపైన పసుపుతో కానీ గంధంతో కానీ శ్రీరామ అని రాసి పూజ గదిలో పెట్టి పూజ చేయండి. ఇలా చేస్తే శ్రీరాముని వారి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి. ఉగాది రోజున మీ పూజ గదిలో పసుపు కలిపిన అక్షింతలు పెట్టి పూజ చేయండి. పూజ గదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున పూజ పూర్తయిన తర్వాత అక్షింతలు మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. ఈ ఉగాది కొత్త సంవత్సరం నుండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఉండాలి అంటే మీ ఇంటికి తాబేలు విగ్రహం తీసుకువచ్చి మీ పూజా గదిలో ఉత్తర దిశలో పెట్టండి. పూజ గదిలో తాబేలు ఉంటే మీ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు, వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుంకుమ అంటే సర్వదేవతలకు చాలా ఇష్టం. అలాగే కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున పూజ చేసేటప్పుడు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఉగాది రోజున ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో వారికి దేవతల ఆశీర్వాదం తప్పక ఉంటుంది. సుమంగళి స్త్రీలు కుంకుమ ధరించి పూజ చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. మన హిందూ సంస్కృతిలో రావి చెట్టు చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటాం కదండి, పూజిస్తూ ఉంటాం. అయితే ఎందుకంటే రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉగాది రోజున ఒక్క రావి ఆకును తీసుకుని పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయాలి. పూజ పూర్తి అయిన తర్వాత ఆ రావి ఆకును మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల విష్ణుదేవుని అనుగ్రహంతో మీకు డబ్బు సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. ఉగాది రోజున చేసే పూజ చాలా విశిష్టమైనది. ఈరోజు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఉగాది రోజున పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ గది ముందు ముగ్గు వేయాలి. చాలామంది దీపారాధన చేసేటప్పుడు తమ పూజ గది ముందు ముగ్గులు వేయరు, కానీ ఇలా చేయడం చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా ముగ్గు వేసి పూజ చేయాలి. అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం ఉంటుందండి. 100% ఫలితం రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే. సహజంగా మనం పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతోనే దీపం వెలిగిస్తాం, కానీ ఉగాది రోజు మాత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీపారాధనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అలాగే మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలైనా త్వరగా నెరవేరుతాయి. ఒకవేళ మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నా, ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు పడుతూ ఉన్న ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి. అలాగే
పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం జీవితం సిద్ధిస్తుందని చెప్తారు. అలాగే మీకున్న అప్పులన్నీ శివానుగ్రహం వల్ల ఈ సంవత్సరం తీరిపోతాయి. సంపదల దేవత అయినటువంటి లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఉగాది రోజున మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుని దగ్గర ఒక కొబ్బరికాయను పెట్టి పూజ పూర్తయిన తరువాత ఆ కొబ్బరికాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు. ఉగాది రోజున సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది. గన్నేరు పువ్వులతో పూజిస్తే మీ వ్యవహారంలో అధిక లాభాలు వస్తాయి. దేవునికి పూజ చేసేటప్పుడు మాలగా కట్టిన పూలతో పూజ చేయాలి. దేవునికి విడిపూలు కన్నా మాలగా కట్టిన పువ్వులతో పూజ చేస్తే ప్రత్యేక ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. అలాగే చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటూ ఉంటారు కదా. మనం హిందూ ధర్మంలో గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉగాది రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంటి మీద చెడు ప్రభావం పడకుండా, ఇంటిలో కుటుంబ సభ్యుల దిష్టి దోషాలు లేకుండా సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవును సాక్షాత్తు సర్వదేవత స్వరూపంగా భావిస్తాం. గోవు ప్రతి శరీర భాగంలోనూ దేవతామూర్తులు ఉంటారు కాబట్టి ఉగాది రోజున గోవు తోక నిమిరి గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుందండి. ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన తలుపుల మీద పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తులు వేసుకోవాలి. పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తి గుర్తు వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానించినట్లు అవుతుంది అని చెప్పి పెద్దలు చెబుతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.